సుజాత అండి. నేను ఆ అమ్మాయికి వదిన అవుతాను. ఇలాగే పెళ్ళైన 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా కొట్టడము, చెయ్యటము, గొడవలు పెట్టుకోవటం. వెళ్ళి కట్నం డబ్బులు తీసుకురా, నాకు ఇంట్లో కావాలి చేయాలని. అతనైతే పాస్టరు, ఏ పనికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ చెల్లి భర్తను వదిలేసి ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఉంటారు, ఈ అబ్బాయి ఉంటాడు. ఏ గొడవైనా, చిన్న గొడవైనా కానీ వాళ్ళ అన్నను పిలిచి మాట్లాడించి అమ్మాయి మీద అందరు కలిసి 5గురు కలిసి రోజు అలాగే గొడవలు పెట్టుకొని ఆ అమ్మాయిని హింసిస్తూ ఉంటాడు. హింసించినప్పుడల్లా, గొడవ పెట్టుకున్నప్పుడల్లా మా చిన్నత్తగారు వెళ్ళి తీసుకొని వస్తుంది. వాళ్ళ అమ్మగారికి బాగలేదండి, ఆమె క్యాన్సరు. ఆమెకు ఆరోగ్యం బాగోక ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు 4 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. మేము చిన్న అత్తగారి పిల్లలము. మాకు వచ్చి చాలాసార్లు చెప్పింది, ఇలా చేస్తున్నాడు, ఇలా చెందుతున్నాడని. వచ్చి ఒక 2 నెలలు ఇంటికాడే ఉండి అసలు వెళ్ళలేదు. మేము ఇంకా చేసుకున్నప్పుడు వెళ్ళాలమ్మా, అట్లుంటే ఎలాగా అని చెప్పి మేము ఆ అమ్మాయిని సర్ది చెప్పి ఆ అబ్బాయిని చూసుకోయి అట్లా చేస్తే ఎలాగా అని చెప్పి మేము పంపించాము. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అక్క కూతురు చేసుకోవాలని వరకట్నం కింద నాకు 2 లక్షలు తీస్తేనే ఉంచుకుంటా, లేకపోతే నిన్ను నేను ఉంచనని చెప్పి మళ్ళీ 1 నెల క్రితం అలాగే గొడవ పెట్టుకొని అమ్మాయిని కొట్టాడు. అట్ట 2-3 సార్లు వచ్చినప్పుడల్లా పెద్దలందరూ మాట్లాడి ఆ అమ్మాయిని మళ్ళీ అబ్బాయి కాడికి పంపిస్తున్నారు. ఇంక ఈసారి ఆ అమ్మాయి చెప్పినా కానీ మా ఊళ్ళు రారులే అన్నట్టు ఆ అమ్మాయి వాళ్ళు 5గురు చుట్టుముట్టి అమ్మాయి మీద గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్న సమయంలోనే అందరూ 5గురు కలిసే ఆ అమ్మాయిని తలకాయ గోడకేసి గుద్ది ఆ అమ్మాయిని కర్రలతో కొట్టి, వాళ్ళ బావగారు, వాళ్ళ తోటికోళ్ళు, వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆయన కర్రలతో కొట్టి గబగబా వచ్చి బయటపడిందంట. ఆ బ్లడ్ చూసుకుంటా వచ్చి బయటకు వచ్చేలేక వాళ్ళ బావగారు కర్ర తీసుకొని కొట్టాడంట. కొట్టి వాళ్ళ ఆయన గారు లోపలికి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కొనూపిరితో ఉందంట ఆ అబ్బాయి పట్టుకున్నప్పుడు. మరి ఏం చేశాడేమో లోపలికి వెళ్ళలేక చచ్చిపోయిందంట. 11 నుంచి గొడవ అవుతుందంట. 2 అమ్మాయి చనిపోయిందంట. బయటికి 4 తీసుకొచ్చి బయట వేసి జనాలకి పుకార్లు లేపారు, ఈ అమ్మాయి చనిపోయింది, మానసికంగా ఈ అమ్మాయికి అనారోగ్యంగా ఉంది, బాగోట్లేదు, అందుకనే తలకాయ గోడకేసుకొని గుద్దుకొని చచ్చిపోయింది అని చెప్పి మాకు 5ంటికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మీ చెల్లెలు ఇలాగా నా మీద గొడవ పెట్టుకొని గోడకు గుద్దుకొని చచ్చిపోయింది బావా అని చెప్పి మా ఆయన గారికి వాళ్ళ అక్క వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే, ఆ మాటకు గోడకు గుద్దుకొని చచ్చిపోవడం ఏంటి, ఇద్దరు ఏమైనా గొడవలు ఆడుకున్నారంటే ఏమి లేదు, మా తమ్ముడు బయటకు వెళ్ళి వచ్చేలేక వాళ్ళ అన్నగారు ఫోన్ చేసి మా చిట్టుబాబు బయటకు వెళ్ళి వచ్చేలేకే మీ చెల్లి పడిపోయింది, కింద పడి చచ్చిపోయింది అని అన్నారు. మేము అప్పుడే అమ్మటినే బయలుదేరి వచ్చాం. మేము వచ్చేలేకే ఆ బ్లడ్ అయిన ఇల్లంతా కడిగేసి అమ్మాయిని క్లీన్గా చేసి తలకు గుడ్డ కట్టి పడుకోబెట్టారు. రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి చూస్తే కర్రలతో కొట్టి ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు. వాళ్ళ 5గురు కలిసే, వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసే అమ్మాయిని ఇలా పూనుకొని చంపేశారు. మీరే న్యాయం చేయాలి అమ్మాయికి. వాళ్ళకి మగ కుటుంబాలు ఎవ్వరు లేరు. మా అత్తగారికి 4 ఆడపిల్లలే, మగోళ్ళు లేరు, భర్త లేడు. అలాగే కష్టపడుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసింది. అమ్మాయి పెద్ద పెద్ద చదువులే చదివింది. ఆ అమ్మాయికి మీరు ఎట్టగైనా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము 4 అక్క చెల్లెలము. అమ్మ క్యాన్సర్ పేషెంట్, మా నాన్న లేరు, చనిపోయారు. కనిగిరికి ప్రీత ప్రమోద్ కుమార్ అనే అబ్బాయికి మేము పెళ్లి చేసాము, తీసుకొచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్లో అబ్బాయిని బాగా కొట్టి టార్చర్ పెట్టేవాడు. అయితే ఏం జరిగిందో మొన్న మా సాయంత్రం మాత్రం ఫోన్ చేసి అక్క 2 లక్షలు డబ్బులు కావాలంట వరకట్నంగా, ఆ అబ్బాయి వాళ్ళ అక్క కూతురు పెళ్లి చేసుకోవాలంటున్నాడు, నన్ను జైల్లో పెట్టినట్టుంది, నాకు టార్చర్ ఉందని చెప్పారు. సరే అమ్మ అడ్జస్ట్ అయ్యి ఉండాలి, ఊరికి గొడవలు ఎందుకు అని చెప్పి సైలెంట్ ఉంది. మరుసటి రోజు పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మీ చెల్లెలు చనిపోయినది అని చెప్పారు. చనిపోవటం ఏంది మాకేం అర్థం కాలేదు. ఇంట్లో కొట్టి బాగా గోడకేసి కొట్టాడంట. అమ్మాయి బ్లడ్ గారుకుంటే బయటకు వచ్చేసరికి రోడ్డు మీదకి వచ్చినా కానీ వాళ్ళ బావ తల మీద వెనక ఈపు సైడ్ అంతా కర్ర తీసుకొని కొట్టాడు. వాళ్ళ బావ, వాళ్ళ తోడుకోడలు, ఆడబిడ్డ, అత్త, భర్త కలిసి 5గురు కలిసి అమ్మాయిని ఇంట్లో తీసుకుపోయి చంపేసి ఆ నీళ్లు పోసి పసుపు పెట్టి అమ్మాయిని 2 గంటలకు చనిపోతే 4 గంటలకు తీసుకొచ్చి బయట వేశారు. మాకు పావులకు 5 ఫోన్ చేసి మీ చెల్లెలు మానసికంగా బాగలేదు, అమ్మాయి గోడకు గుద్దుకొని చనిపోయినది, మాకేం తెలియదని చెప్పాడు. మళ్ళీ ఫోన్ చేసి
అమ్మాయి బాగానే ఉంది, ఏం పర్వాలేదు, చనిపోలేదు, ఏం లేదని మళ్ళీ చెప్పాడు. మళ్ళీ మూడోసారి ఫోన్ చేసి నేను కంఫర్ట్ తెచ్చుకొని పోయేసరికి చనిపోయి ఉందని చెప్పారు. మేము మాకు చెప్పేసరికి మేము సాయంత్రం వచ్చి 8కి వచ్చేసరికి ఇంట్లంతా శుభ్రంగా పెట్టారు. ఆ అమ్మాయిని మాత్రం బాగా టార్చర్ పెట్టి చంపేశారు. 2 లక్షలు కట్నం కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అర్జెంటుగా. వాళ్ళ బావ, వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ అత్తమ్మ, భర్త, వాళ్ళ తోడుకోళ్ళ 5గురు కలిసి చేశారు. నిన్న కనిగిరి టౌన్ అర్బన్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. అమ్మాయి ఆమె చనిపోయిన ఆమె పేరు వచ్చేసి గంటా ప్రతిభాభారతి, 37 సంవత్సరాలు. వాళ్ళ భర్త పాస్టర్గా పనిచేస్తాడు. ఈమెకి పెళ్ళై 4 సంవత్సరాలుగా వస్తుంది. ఈమెకి బావ, అత్త, ఆడబిడ్డ వాళ్ళతో కూడా ఎప్పుడు గొడవలు జరుగుతుండేటివి. నిన్న సాయంత్రం అనుకోకుండా వాళ్ళ బావ వాళ్ళ అత్తగారితో గొడవ పడేటప్పుడు కర్రతో కొట్టాడు ఆమెని. కర్రతో కొట్టినప్పుడు కణితి దగ్గర, కుడి కణితి దగ్గర, మిగతా చోట్లంతా గాయాలయ్యి చనిపోవడం జరిగింది. ఆ విషయంగా 304B IPC కేసు రిజిస్టర్ చేశాము. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది.